అమ్మ యేసు ప్రభు సంబంధించిన పత్రం అమ్మ తీసుకోండి. యేసుక్రీస్తు వారు గొప్ప దేవుడు, మన కోసం ప్రాణం పెట్టారు. ఏదైనా దేవుడి మాటలు చదివించుకో. యేసు ప్రభు గురించి ఉంటాయి, యేసుక్రీస్తు గారి మాటలను చదివించుకో. అదేనా దేవుడి మాటలు యేసు ప్రభు సంబంధించి చదివించుకో. ఎవరైనా ఇది పిల్లాడు. మా ప్రభు గురించి మాట్లాడుంటాయి. మా యేసు ప్రభు గురించి మాట్లాడితే నేను పాపం చేస్తుంటే తాకచ్చా? పాపం చేసిన వాళ్ళ కోసమే వచ్చాడు ప్రభు. యేసుక్రీస్తు వారు వచ్చిన పాపం చేసిన వాళ్ళ కోసమే. ఆయన రక్తంలో ఆయన పరిశుద్ధమైన రక్తంతో మన పాపాలని కడిగేసి మనం పరిశుద్ధిగా చేయడానికి వచ్చాడు. ఆయన పుణ్యాత్ముల కోసం రాలా. బైబిల్లో కూడా ఒక మాట అంటాడు, నేను పాపుల కొరకు వచ్చాను కానీ నీతిమంతుల కొరకు రాలేదంటాడు. ఆయన ప్రభుని నమ్ముకోనమ్మా, నీ జీవితం మారిపోద్ది. ఆయన వేస్తాడు. ప్రభువుని నమ్ముకో విశ్వాసంతో. అయ్యా నువ్వే నా దిక్కయ్యా, నేను నీ నమ్ముకుంటున్నానయ్యా, నాకు జీవనాధారం కలిగించాయని చెప్పని అనుకో. ఖచ్చితంగా నీ జీవితం మారిపోద్ది. నీ జీవితంలో అనేక మార్పులు. కడుపు కూడా ఆయన వేస్తాడు. అమ్మ ఇప్పుడు నేను ఒకప్పుడు విగ్రహారాధన చేశాను, నేను కూడా పాపంలో ఉన్నా, కానీ ప్రభువుని నమ్ముకున్నా. ఒక్క వారం నువ్వు చర్చికి వెళ్ళు, ప్రార్థన చేయి. ఆదివారం వెళ్ళి ప్రార్థన చేసి, ప్రభువా నేను ఈ స్థితిలో ఉన్నాను, నన్ను ఈ స్థితి నుంచి మార్చు, నాకు జీవనాభివృద్ధి కలగజేయ ప్రభు అని ఒక్క వారం ప్రార్థన చేయి. ఖచ్చితంగా నీ జీవితం మారుస్తాడు. ఇది కాదు, నీకు ఇంకా ఉన్నతమైన జీవితం ఇస్తాడు. నువ్వు అనుకో నా జీవితం అంటే నాకు ఇది కాదు, నాకు ఇంకా సర్జరీ కాలేదు, నాకు ఒక ఆశ, సర్జరీ కావాలి నాకు, నేను ఆడపిల్లల మారాలనేది నాకు అదొక ఆశ. ఇప్పుడు నాకు ప్రజెంట్ చెప్పాలంటే నాకు బాగాలేదు, నాకు బాగలేదు కూడా తీసేయాలి అంటే నేను వెళ్తా, రేపు వెళ్దామనే నాకు కూడా ఆలోచన ఉంది. మేము ఎస్సీఏ అంటే యేసు ప్రభు ఒక్కలానికి సంబంధించిన కాదమ్మా, అందరికీ దేవుడు. ఇప్పుడు మీరు హిజ్రా తప్పుగా అనుకోవద్దు. హిజ్రాలో కూడా పాస్టర్లు ఉన్నారు. ఒక ఉంది పాస్టర్, హిజ్రా పాస్టర్ మీకు తెలుసు అనుకుంటా. ఆ పాస్టర్ దేవుడు మరి ఆమె నట్ట మార్చాడు. ఇప్పుడు మీలాగే మీ జీవితం అనిపిస్తుంది కదా ఆమె కూడా, కానీ ఆమె ఏం చేసింది, నమ్మకంతో ప్రభువు నమ్ముకుంది. ఆమె జీవితాన్ని మార్చి ఇప్పుడు దేశాలు తిరుగుతున్నాము, ప్రభువుని సువార్త ప్రకటిస్తుంది. ఖచ్చితంగా నమ్ముకోమా, ప్రభు దగ్గరికి వెళ్ళు, నీ జీవితం మారిపోద్ది. నువ్వే 10 మందికి దేవుడి గురించి చెప్పే విధంగా నేను దేవుడు మారుస్తావు. సరేనమ్మా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరిట అందరికీ వందనాలు. నా పేరు గాబ్రియేలు. నేను క్రీస్తు సువార్త చేస్తూ ఉంటాను. ప్రభువుని గురించి తెలియని వాళ్ళకి తెలియజెప్తూ ఉంటాను. క్రీస్తు సువార్తని నేను ప్రకటిస్తూ ఉంటాను. ఈరోజు నేను ఒక చిన్న ఇన్సిడెంట్ గమనించానండి. సువార్తలో ఏంటంటే, ఒక హిజ్రా రోడ్డు మీద ఉంటే నేను దేవుని పత్రాన్ని ఇచ్చాను. దేవుని పత్రం ఇచ్చి దేవుని సువార్తను చెప్పాను. ఇక్కడ విషయం ఏంటంటే, దేవుని పత్రం ఇస్తున్నప్పుడు ఆమె ఒక మాట అంది. ఏముందంటే, నేను పాపాత్మురాలని, నేను ఈ పత్రం పట్టుకోకూడదు అని చెప్పని అంది. ఇప్పుడు ఈ లోకంలో పుణ్యాత్ములు ఎవరు లేరు, అందరూ పాపులే. ఏదో ఒక విధంగా కానీ అందరూ పాపం అయితే చేసి ఉన్నారు, నీతిమంతులు ఒక్కరు లేరని చెప్పి ప్రభువే సాక్ష్యం ఇస్తున్నారు. కాబట్టి ఆమెకి నేను చెప్పాను, ధైర్యం చెప్పాను. ఏంటంటే, ప్రభువుని నమ్ముకోమ్మా, నువ్వు పాపాత్మురాలు అని చెప్పి నువ్వు అంటున్నావు, కానీ ప్రభు ఏమంటున్నాడంటే, నువ్వు నా అమూల్యమైన బిడ్డవి, నా దరి చేరాలి, నా రక్తంలో కడగబడాలి, పరిశుద్ధుడిగా నువ్వు మారాలి అని చెప్పని ప్రభు చెప్తున్నాడని చెప్పి నేను సువార్తని ఆమెకు చెప్పడం జరిగింది. ఆమె కూడా ఖచ్చితంగా నేను దేవుని నమ్ముకుంటాను, దేవుని మార్గంలోకి నడుస్తానని చెప్పని చెప్పింది. ఈ రోజుల్లో చాలామంది వేరే కార్యక్రమాలు చేసేవాళ్ళు, కానీ ఎవరైనా సరే ఒకటే అంటున్నారు, మేము పాపాత్ములం కదా, దేవుడు మమ్మల్ని స్వీకరిస్తాడా, మేము చాలా పాపాలు చేసాం, దేవుడు మమ్మల్ని స్వీకరిస్తారని చెప్పని చాలా బాధతో వేదనకు గురయ్యి ప్రభు దగ్గర రావడానికి కూడా భయపడుతున్నారు. ప్రభు మమ్మల్ని అంగీకరించడానికి, కానీ ఖచ్చితంగా అంగీకరిస్తాడు. ఎందుకంటే పాపం ఒప్పుకొని నువ్వు పాపక్షమాపణ నిమిత్తం ప్రభువుని నమ్ముకుంటున్నావు కాబట్టి ఖచ్చితంగా ఆయన మనల్ని క్షమిస్తాడు,
మన కోసమే వచ్చాడు. ఆయన పుణ్యాత్ముల కొరకు కాక, నీతిమంతుల కొరకు కాక, పాపాత్ముల కొరకే వచ్చాడు. మనల్ని ఆయనలాగా పరిశుద్ధులుగా చేసుకోవడానికి ఆయన వచ్చాడు. కాబట్టి ఆయన ఖచ్చితంగా మన జన్మతః ఉన్న పాపాలు కానీ, శాపాలు కానీ, కర్మలు కానీ అతి శ్రేష్టమైన, అతి పరిశుద్ధమైన ఆయన రక్తంలో ఆయన కడిగి మనల్ని ఆయనలో చేర్చుకొని పరిశుద్ధులుగా మనల్ని మారుస్తాడు. కాబట్టి మీరు కూడా దయించి సువార్తను ప్రకటించండి. నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి ఉండి ప్రతి ఒక్కరం కనీసం ఒక ఇద్దరికో, ముగ్గురికో, ఐదుగురికో, 10 మందికో మనకి తోచిన విధంగా, మనకి అందుబాటులో ఉన్న సమయానికి తగ్గట్టుగా, అసమయం అని కాకుండా ప్రతి ఒక్కరికి దేవుని సువార్తను ప్రకటించాం. ఎంతోమంది నశించిపోతున్నారండి. వాళ్ళందరినీ వెతికి ప్రభువు దగ్గరికి నడిపించే విధంగా మనందరం దేవుని మార్గాన్ని 10 మందికి చూపుదాము. 10 మంది ఇంకా 10 మందికి చూపే విధంగా మనం 10 మందికి మార్గదర్శకంగా ఉండి ప్రభు మార్గంలోకి అందరినీ నడిపిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.